ఒకసారి మీ అమ్మాయిని నాకు చూపించండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను చూసి అని అన్నాను. సడన్ గా వచ్చి మా అమ్మాయిని చూపించమంటున్నావు ఏంటి అని. అంటే వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమైంది. ఈ అమ్మాయి ఇక్కడ జరుగుతున్నవన్నీ నాతో చెప్తుంది అని, నేను మళ్ళీ చూడడానికి వచ్చానని ఇవన్నీ తెలిసి వెళ్ళిపో ఇక్కడ నుంచి, చూపి మా అమ్మాయిని అని అంటున్నాడు వాళ్ళ డాడీ. నేను చూపిస్తే వెళ్తాను అంటే అలా అన్న. అమ్మాయిని కొడుతున్నారా ఇంట్లో? అంటే అన్ని రోజులు నేను చూడలేదు కదా, అలా మాట్లాడి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, అమ్మాయి ఇలా ఇబ్బంది పడుతుందని నాకు తెలియదు. ఆ తర్వాత కాల్స్ మెసేజ్ లో చెప్పేసరికి నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కింద నుండే మళ్ళీ పైకి వెళ్ళాం అనుకో 1-2 అవుతాయని చెప్పి కిందనే ఉండి ఫోన్ చేసి ఒకసారి చూపిస్తే వెళ్ళిపోతానని చెప్పి, అలా అన్నేమో ఇదేదో సినిమాలా ఉందిరా బాబు అన్నట్టు ఫీల్ అయ్యాడు. బయటకు తీసుకొచ్చి చూపించాడు, నేను చూసాను. మరిపోతేగా ఒకసారి డ్రామా అన్నట్టు ఇలా వచ్చి చూపించి తీసుకెళ్లారా? నేను చూడగానే మళ్ళీ అమ్మాయి ఫేస్ లో స్మైల్, నేను నవ్వుకుంటూ ఇంకెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒకసారి పిఎస్కి రమ్మన్నాను నన్ను, పోలీస్ స్టేషన్. ఇలా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని మరి అదే చూపించమన్నాను కదా, ఇంకని చెప్పాలి నాన్న ఏంటి మరి ధైర్యవంతుడిలా ఉన్నాడు అన్న లెక్కల్లో కొంచెం బెదిరించాలని చెప్పి పిఎస్కి పంపించారు. దేనికి పిఎస్కి రమ్మంటున్నారని చెప్పి నేను అడిగితే, లేదు మా అమ్మాయి నీతో వచ్చేస్తుందంట, సామాన్లు అయితే సర్దేసింది, మీ ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు కానీ పోలీస్ స్టేషన్ మేమే పంపించేస్తాం అని అన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మలేదు ఫస్ట్ లో. తర్వాత మా లవర్ అదే మా వైఫే చెప్పింది, నిజమే పంపించేస్తారంట, రాజంజు నీకు ఎందుకు భయం అని వెళ్ళాను. వెళ్ళగానే అక్కడ నాకు వార్నింగ్ పంపిడు, ఏంట్రా ఏజ్ అంతా అమ్మాయి ఏజ్ అంతా మీరు అట్రాక్షన్. నేను ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నా, మీరు మైనర్సా మేజర్సా ఆ టైంకి? నాకు అప్పుడు 21, అమ్మాయికి 18. 18 మేజర్ అయితే ఓకే. మీరు ఇంకా చిన్నోళ్ళు, మీకు మైండ్ మెచ్యూరిటీ లేదు, ఏదో అట్రాక్షన్. అలా అని కూడా మాట్లాడితే అట్రాక్షన్ మీది అని చెప్పి నాకు 2 వేసారా? అట్లు దోశలు కాదు వేసారు. వేసిన తర్వాత ఎంత కామన్ అని చెప్పి నేను పట్టించుకోలేదు. దెబ్బలు అంటే తిని అలసిపోవడం కాదు, ఇంకా లవ్ ఇవన్నీ తర్వాత చేయాలి కదా, అప్పుడే మనం చేజింగ్ ఫైటింగ్ సినిమా అప్పుడే మనం ఫస్ట్ పార్ట్ అయిపోయిందిలే, ఇంకా సెకండ్ ఏముంటాయో చూసుకోవడం తప్ప జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కదా. ఇంకా పడ్డాయి దెబ్బలు. అక్కడ ఆ అమ్మాయి నా కోసం ఫైట్ చేసింది, ఆ అబ్బాయిని ఎందుకు కొడుతున్నారు వదిలేయండి, వాళ్ళు ఇలా చెప్పారు, ఆ అబ్బాయిని మర్చిపోతాను ఇంకా మాట్లాడను అని చెప్తే అబ్బాయిని ఇంక వదిలేస్తాను అని అన్నారు. ఇంకా అమ్మాయి అనింది, నేను ఇంకా అబ్బాయిని చూడను మాట్లాడను అని చెప్పి నన్ను సేఫ్ చేసింది. అప్పటికే పడిపోయి నాకు దెబ్బలు. బయటకు వదిలేసారు, ఇంటికి వెళ్ళిపోయింది సైన్ చేసి. ఈ అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ 2 days తర్వాత వచ్చేసింది మళ్ళీ ఇంట్లోంచి సీక్రెట్ గా. అదే ఆలోచించుకుంటూ వచ్చేసిందంట. సైలెంట్ బట్టలు చదువుకొని వచ్చేసారా? బట్టలు ఏం తాలేదు, అమ్మాయి 10th మార్క్ లిస్ట్, ఆధార్ కార్డు, ఏదో పెళ్లికి ప్లాన్ లో వచ్చినట్టున్నారుగా, ఆధార్ కార్డు పట్టుకొని వచ్చింది. కంచరపాలెం దగ్గరకు వచ్చి నాకు ఇలా కొట్టారు ఇవన్నీ మా అమ్మకు తెలుసు. ఇంకా మా అమ్మ, బాబు నువ్వు ఏదో పెద్ద పనిలో చేస్తున్నావు ఏదో అనుకున్నాను రా, నువ్వు అర్జెంట్కి విజయవాడ వెళ్ళిపో, అక్కడే శుభ్రంగా ఉంటున్నావు, ఈ వైజాగ్ రామోత్ అని చెప్పి బట్టలు సర్ది పంపిస్తుంది. ఈ నైట్ కి నాకు ట్రైన్. మా వైఫ్ ఏమో 4:30కి ఆ టైంకి వచ్చి నాకు కాల్ చేసింది కంచరపాలెం దగ్గరికి.